ఏ ప్రభుత్వమైనా తప్పు జరిగితే తల వంచాల్సిందే అంటూ ప్రధాన రాజీనామా మీద విపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఓకే, ఏ ప్రభుత్వం తప్పు చేసినా, మరి కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అక్కడ కూడా పేపర్ లీకులు జరిగినాయి, అక్కడ కూడా మంత్రులు ఉంటారు సంబంధిత. మరి వాళ్ళు రాజీనామా చేశారా? కేవలం ధర్మేంద్ర ప్రధాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడే వీళ్ళ యొక్క ముసుగు, వీళ్ళ యొక్క విధానాలు జనం గమనించరు అనుకుంటున్నారా? వీళ్ళు చేయాల్సిన డ్యూటీ ఏ సోరోస్ లాంటి వాళ్ళు నియమించుకున్నటువంటి వ్యక్తులు ఒక గుంపుగా బొద్దింకల వలయంగా ఏర్పడి చేస్తుంటే సిగ్గు లేకుండా మా వల్లనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు అని రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు. అటు అభిజిత్ టిప్కి మనం గెలిచామని విర్రవీగుతూ ఉన్నాడు. ఏదో పిచ్చి ఆనందం పొందుతూ ఉన్నాడు. ఎవరి విజయం, ఎవరి కోసం విజయం, ఏం చేస్తున్నారు వీళ్ళు, విద్యార్థుల పట్ల ఏముంది చిత్తశుద్ధి, ఏం రిఫార్మ్స్ వీళ్ళు సజెస్ట్ చేశారు గవర్నమెంట్కి, వీళ్ళ డిమాండ్స్లో ఏమైనా అర్థం ఉందా? పోలీసుల మీద పగేంటి? పోలీసుల పేర్లు పెట్టి ఆ పేర్ల చివర శర్మ అని ఉంటే దాన్ని హైలైట్ చేసి అభిజిత్ డీప్కే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడంటే ఎలాంటి భావజాలపరుడు, ఎక్కడ ట్రైన్ చేయబడ్డాడు, ఎలా తయారయ్యాడు అని ఆలోచించాల్సింది పోయి ఈరోజు ఈ విపక్షాలన్నీ కూడా దరిమిలా ఒక దగ్గరికి చేరి ఏంటది, ఏ ప్రభుత్వమైనా తప్పు జరిగితే తల వంచాల్సిందే. అన్నా హజారే లాంటి వాళ్ళు ఇలాంటి నిరసన కాదులేండి, శాంతియుత నిరసన చేపడితే దాని మీద పార్లమెంటు సాక్షిగా ఇదే రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు మీరందరూ ఆ వీడియోస్ చూసే ఉంటారు. ఒక దేశం మీద జరిగే దాడిగా అన్నా హజారే యొక్క శాంతియుత నిరసన, అక్కడ ఇలాంటి ఉన్మాద క్రీడలు జరగల, వాటిని పోల్చారు. ఈరోజేమో తప్పు జరిగితే తల వంచాల్సిందే. మరి మీరు ఆ రోజు తల వంచలేదు, అంతెందుకు ఆ రోజు దాకా ఎందుకు? కర్ణాటకలో లీకేజ్ జరిగినాయి, కర్ణాటకలో విద్యార్థులు మీ వల్ల లేట్ అయ్యి 4 వెళ్ళలేకపోయారు. మొన్న మీరు ఇప్పుడు నీట్ పరీక్షలు జరిగిన రోజే మీ వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల 4 విద్యార్థులు టైంకి వెళ్ళలేకపోయారు. సో ఇప్పుడు మీరు వాటన్నింటికి తలదించుకుంటారా, సారీలు చెప్తారా? మీ జీవితంలో, మీ యొక్క కాంగ్రెస్ కెరీర్లో 70 ఏళ్ళు పాలించింది భారతదేశంలో, మీరు ఎంతసేపు నియంత్రిత ధోరణిలోనే వెళ్ళారు తప్ప ఏనాడైనా ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నారా? ప్రజలకు సారీ చెప్పారా? ప్రజల కోసం ఇలాంటి నిరసనలు ఏమన్నా జరిగినప్పుడు మీరు దానికి తగ్గట్లుగా డిమాండ్స్ నెరవేరుస్తామని ముందుకు వచ్చారా? లేదు. ఖర్గే ఏమంటున్నాడంటే, విద్యా వ్యవస్థను సరిదిద్దడం కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ధైర్యంగా పోరాడారు. ప్రధాన రాజీనామాతో విద్యార్థులు, అవినీతి ప్రభుత్వం కారణంగా తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలు, యువత తరపున పార్లమెంట్లో గళం విప్పిన ప్రతిపక్షాలు విజయం సాధించాయి. దీన్ని ఏమంటారంటే పాన్ పరాగ్ వేషాలు అంటారు. ఎవరో సాధించినటువంటి విషయాలను మన ఖాతాలో వేసుకోవడం. ప్రియాంక వాద్రా గారు, యువత పోరాటం అసామాన్యం, ఇదంతా వారి విజయం, ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలే అంతిమం. అబ్బో, ఒక్కొక్కరికి మాటలు మామూలుగా ఒక్కొక్క కవులైపోతారు, ప్రజా కవులైపోతారు. అయితే ఇదే ప్రియాంక వాద్రా గారు తమ రాజస్థాన్లో అధికారంలో ఉన్నప్పుడు లీకేజీలు జరిగితే మరి ఏ ప్యాకేజీలు తీసుకున్నారో కానీ మేము ఇవన్నీ కూడా నిలువరించలేము, ఎంత ట్రై చేస్తున్నా ఆపలేకపోతున్నామని మాట్లాడారు. ఇప్పుడు మరి తలదించుకోవాలి, మరి ఆ రోజు తలదించుకోలేదు. కేటీఆర్ కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే విద్యాశాఖలో వైఫల్యం కనిపించి పరీక్షా పేపర్లు లీక్ అయితే మేమేం చేయాలండి? ఒక ఐటీ మినిస్టర్ని నేను, దానికి రాజీనామా చేయాలా? ఇలా చిన్న వాటికి రాజీనామాలు చేసుకుంటూ పోతే దేశంలో చాలామంది రాజీనామా చేయాలి అని మాట్లాడినటువంటి కేటీఆర్ ఈరోజేమో జంజీ అంటున్నారు. జంజీ లేదు, గెంజీ లేదు, బెంజీ లేదు, ఏమీ లేదు. అరవింద్ కేజ్రీవాల్ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంట, వ్యవస్థలో జరిగిన తప్పులకు వ్యతిరేకంగా పోరాడి. అరే బాబు, అక్కడ పంజాబ్లో మీ పోలీసులు కొడుతూ ఉన్నారు, తల్లిదండ్రులని, విద్యార్థుల్ని దారుణంగా కొడుతూ ఉన్నారు. అక్కడ ఫార్మసీకి సంబంధించిన పేపర్ లీకేజ్ చేసి మీరు ఆ పాపాన్ని కడుక్కోకుండా ఇక్కడికి వచ్చి పెర్ఫార్మెన్స్ ఇస్తే జనం అంతా చూస్తూ ఉన్నారు. సో మీరు ఎప్పుడూ కూడా నేను ఇక్కడ ఒక వైపునే మాట్లాడడం లేదు, కేవలం ముసుగులు వేసుకునే వారిని మాత్రమే నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. తప్పు చేస్తే ఏ ప్రభుత్వమైనా తలదించుకోవాలి, కానీ వీళ్ళు ఆ మాట అనడానికి అర్హులా కాదనేది మీరే చెప్పండి.